inspirations. I welcome all of you to this function, and let's hope that this function will become a very big milestone in achieving the objective of the Shruti Foundation. Thank you very much. అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అయితే ఇవాళ చూశాను ఇది మ్యాగజైన్, చాలా చక్కగా ఉంది. ఇప్పుడు వినోద్ కుమార్ అగర్వాల్ చెప్పినటువంటి ఆశయాలకు చాలా దగ్గరలో ఉంది. అయితే దీని గురించి 2 ముక్కలు చెప్పుకున్నారు. ఇక్కడ పెద్దల ముందు మాట్లాడడం ఒక సౌభాగ్యం. ఆయన సాహసం చేస్తున్నారు 2 ముక్కలు మాట్లాడడానికి. అయితే మనం వెనక్కి చూస్తే మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఒక సినిమా రీతిలో చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ప్రశ్నతో మొదలవుతుంది ఏదైనా విజ్ఞానం. ప్రశ్నతో మన విజ్ఞానం మొదలవుతుంది. ఆ ప్రశ్నించేవారు మన పిల్లలే. ఆ ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటికీ. అది మర్చిపోవచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం దొరికితే వారు మేధావులు అవుతారు, లేకుంటే కాదు. తర్వాత ఇందులో కథలు కూడా ఉన్నాయి, వ్యాసాలు కూడా ఉన్నాయి. చాలా సెలెక్టివ్ గా తీసుకున్నారు. పంచతంత్రం కథల గురించి తెలియని వారు ఎవరు ఉండరు, ప్రపంచంలో ఉండరు. ప్రపంచంలోనే అనేక భాషల్లోకి అది అనువదించబడింది. అది ఎట్లా పుట్టింది మీకు అదే తెలుసు. 1 నిమిషం చెప్పమని చెప్తాను నేను. రాజుగారికి కొందరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. వీటిని అన్నిటి చూడండి, ఇప్పటికి కూడా మన పిల్లలు కాదండి, మనకు కూడా ఆదర్శమే. పంచతంత్ర కథలు మనకు కూడా ఆదర్శం. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. బుద్ధి కూర్చినట్టు ఇప్పుడే మనం విన్నట్టుగా వినొచ్చు ఆయన దగ్గర కూర్చుంటే. కాబట్టి ఆయన మర్చిపోతారని మీరు అనుకోవట్లేదు, నేను ఇస్తున్నాను ఆయన తరఫున. ఇప్పుడు అసలు మిత్ర సంజన మీరంతా తర్వాత నాకు పేర్లు లేవని అనుకోవాలి కదా. అన్నా శ్రీనివాసరావు, వినోద్ అగర్వాల్ గారు, జైపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ అగర్వాల్, కోట్ల బాలయ్య. చాలా సంస్థల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను, కార్యవర్గంలో దాంట్లో పెద్ద ఒక సర్కిల్ వస్తాం. ఉపాధ్యక్షులు 250 మంది వేశారు. అది ప్రమాణ స్వీకారం అయ్యేటప్పటికి మా ఊరు ఎక్కువ. కార్యదర్శులు 250 మంది వేశారు. పనిచేసేవాళ్ళు వాళ్ళ నంబర్ పెరగాలి కదా అంటే చూస్తున్నా సార్ ఇంకొక లేఖలు చేస్తాం. అలా కాకుండా శృతి ఫౌండేషన్ చాలా చక్కగా 6 పెద్దలందరూ అందరూ సేవాభక్తి కలిగినటువంటి వారు, అందరూ సమాన స్థాయి పెట్టుకున్నారు. అందరూ కలిసి బాధ్యత తీసుకుని నేటి సమాజానికి అవసరమైనటువంటి చిన్న చిన్న పుస్తకాలను ప్రచురించేదానికి ముందుకు వచ్చారు. పేరున వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒకప్పటి సంసారాలు, సామాజిక పరిస్థితులు లేదు. నాగరికత పేరుతో చాలా వేగవంతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఇదివల్ల ఎవరైనా పలకరించేటప్పుడు మీకు ఎంతమంది పుత్రులు అంటే అడిగారు, మీకు మొత్తం సంతానం ఎంత అని అడిగారు.
పోసి ఆ ప్రశ్న ఎట్లా ఎదుర్కోవాలి. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వెనకటి రోజుల్లో. ఇంటి మొత్తం కూడా వృద్ధుల దగ్గర నుంచి చిన్నారి పిల్లల వరకు చాలా పెద్ద సైజులో ఉండేవారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉంటే వారు పాత రోజుల్లో వరండా ఉండేది, ఆ వరండాలో రాత్రిపూట కొనుక్కునేవారు. వయసు పెరుగుతూ ఉన్నప్పుడు రాత్రి వేళ 1-2 సార్లు లేచేదానికి అవకాశం ఉంటుంది, అవసరాలు ఏర్పడతాయి. వారికి ఎవరు తోడు ఉండాలి? చిన్నారి పిల్లలు వారికి తోడుగా ఉండేవారు. ఈ రోజున మనం చూస్తున్నాం, ఎంత సంపన్నుడైనటువంటి ఇంటికన్నా వెళ్ళండి, సంపన్నత బాగా ఉంటే ఎవరి మీద ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది. రాత్రి వేళ ఎవరి కేటాయించిన జాగాలో ఆ గదిలోకి వెళితే తిరిగి తెల్లవారు పొద్దున సూర్యోదయం అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఎవరు మిగిలి ఉన్నారు అనే పరిస్థితి ఇవాళ. పాత రోజులు అదక్క, ఆ బంధం వర్ణించడానికి వీలైనటువంటి బలీయమైన బంధం. ఆత్మీయత ఉండేది, ఆస్తిపాస్తులు సంబంధీయమైనటువంటి అనుబంధం ఉండేది. అంతేకాకుండా శ్రీ అగర్వాల్ గారు, శ్రీనివాసరావు చెప్పినట్టుగా చిన్నారి పిల్లలకు ఈ కాన్వెంట్ చదువులు వచ్చిన తర్వాత పుస్తకాల బరువు మాత్రం బాగా పెరుగుతాం. కానీ మన సంస్కృతి సౌరభాల గురించి చిన్న చిన్న మాటల్లో, మా చిన్నతనంలో మేము చదువుకున్నటువంటి రీతిలో ఇవాళ ఎవరికైనా ఆసక్తి ఉంటే కూడా అలాంటి చదువు లభ్యం కావటం. ఒకప్పుడు పెద్దవాళ్ళ శిక్ష ఉండేది, ఒక రకంగా చెప్పాలంటే అదే సర్వస్వం అనుకునేవాడు. పెద్దవాళ్ళ శిక్ష తరువుగా చదువుకుంటే మంచి పరిజ్ఞానం సంపాదించుకున్నట్టుగా భావించేవాడు.